కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చంపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి. అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి. రెండోది, ఆ ప్యానెల్స్ ఎట్లు ఉండాలంటే వాళ్ళ వ్యవసాయానికి సరిపోను 3,000 నుంచి 5,000 ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి. మొత్తం సబ్సిడీ, క్రాస్ సబ్సిడీ, మ్యాచింగ్ గ్రాంట్ అంతా బట్టి సార్ మీరే చూసుకోవాలి. ₹1 నియోజకవర్గంలో మీకు ఇయ్యరు. మీరు ఆ మోటార్ తీపియాలి. ఆ మోటార్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి. మళ్ళీ మీరు ఇది చది అడిగారు కానీ మీరేం అడగకరే వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమైనా అమ్ముకుంటారు, ఉంచుకుంటారు. మీరు మాత్రం మొత్తం లిస్టు తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు? లిస్ట్ అంతా పంప్ సెట్లు ఎన్ని రోజులలో 3 నెలలు ఇవ్వగలమా? ఎంత 3 నెలలు చేయగలమా? ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా, బోర్ ఉంటేనే పంప్ ఉంది, మోటార్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు ఆల్రెడీ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు. బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా. ఏం సార్ 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి. 100 రోజుల్లో మొత్తం అన్న స్పెషల్గా ఒకరిని డెప్యూట్ చేయి, ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు. ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసిపోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు. దీంట్లో వ్యవసాయానికి సోలార్ వాడుకోవడం కాదు, ప్రతి కుటుంబానికి 3 నుంచి 5,000 ఆదాయం ఎట్లా రావాలనో మీరు డిజైన్ చేయాలి. దాంతో ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి. మీరు ప్యానెల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి ఎట్లా కనెక్ట్ చేయాలనో డిజైన్ చేయండి. దీన్ని పైలట్ కింద అంటే మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ కింద అచ్చంపేటను తీర్చిదిద్దండి.